సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ సంస్థకు 50,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వసూలు చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. సింగరేణిలో 13,000కు పైగా కారుణ్య నియామకాలు బీఆర్ఎస్ హయాంలో చేపట్టారని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కనబడుతుందని చెప్పి అంటున్నాం. దానికి అనుబంధంగానే మీ రామగుండంలో కూడా అట్లే కనబడుతుంది. మీ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిండో ఏమో మీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ అమలవుతున్నది మాత్రం ఏదైతే దాన్ని పూర్తిగా భిన్నంగా కనబడుతుందని చెప్పి అంటున్నా. ఆనాడు ఏదైతే మిత్రుడు చందర్ గారు, దివాకర్ రావు గారు అంతర్గామం మంచిర్యాల మధ్య 164 కోట్లతోని ఇలా వంతెన మంజూరు చేపిస్తే టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత మనది ఎందుకు రద్దు చేయబడదు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలని చెప్పి అంటున్నాయి. అది పూర్తి చేసుకుని ఉండున్నట్టయితే ఇలా మంచిర్యాలకి 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పి అంటుంది. ఇక్కడ రామగుండం అనేది గోదావరికి అనేది ఇస్తుందో ఇలా కార్మిక లోకానికి ఏది ఇస్తుందో ఉపాధి కల్పించే గంట ఇవాళ ఈ గోదావరికి రామగుండం అని చెప్పి అంటున్నాం. సింగరేణి ఏది ఇస్తుందో ఇలా వాస్తవంగా ఒక కుట్రపూరితంగా రాష్ట్రంలో కుట్రపూరితంగా ఇలా సింగరేణికి సంబంధించిన ఒక 50,000 కోట్ల పైచీలకు ఏదైతుందో రావాల్సిన బకాయిలు రాకుండా అడ్డుపడంతో ఏది ఇస్తుందో ఇలా సింగరేణి ఒక విధంగా ప్రైవేట్ పరం చేసే కుట్ర కొనసాగుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పి అంటున్నాయి.